రాశి ఫలాలు చెప్పేదానికంటే ముందు వసంత పంచమి అని సోమవారము 3వ తారీఖు రాబోతూ ఉన్నది. ఈ వసంత పంచమి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భము పుట్టినరోజు అని. అందుకనే పిల్లలందరినీ కూడా సరస్వతి ఆలయాలకు తీసుకువెళ్ళి విద్య బాగా రావాలి, చదువు బాగా రావాలి అని రాస్తూ ఉంటారు. నేనేం చెప్తున్నాను అంటే మొండి పిల్లలు స్కూలుకు వెళ్ళము అనేటువంటి వాళ్లకు, మొండితనం ఉన్న వాళ్లకు, మూర్ఖత్వం ఉన్నటువంటి వాళ్లకు, పిల్లలకు అభివృద్ధి బాగా మంచి వాక్సిద్ధి కలగటానికి, వాక్కు బాగా రావటానికి, చదివింది బాగా గుర్తుండటానికి ఇలాంటివన్నీ కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా జ్ఞాపక శక్తి అనేటువంటిది బాగా ఉండి మన మేధాశక్తి బాగా పనిచేయాలి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను ఈ 3వ తారీఖు సోమవారం నాడు ఒక యంత్రము అందులో మూలిక పెట్టి నేను ఇస్తూ ఉన్నానుగాక. ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ గరణము దగ్గర కట్టుకుంటే ఇక్కడి నుంచే మనకు వాక్కు అనేటువంటిది రావాలి ప్రతి వాళ్లకు కూడా. అందువలన అలా వాక్ సిద్ధి అన్ని రకాల అనుకూలము జరగటానికి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక యంత్రం అనేటువంటిది ఇవ్వడము జరుగుతూ ఉన్నది. సరస్వతి హోమము చేసి ఇక్కడే మన షామీర్పేటలో ఒక ఫామ్ హౌస్లో చేస్తూ ఉన్నాను. చాలామంది స్కూలు విద్యార్థులు, అన్ని స్కూళ్ళ విద్యార్థులు నా దగ్గరికి రాబోతున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోండి. ఇది అన్ని రాశుల వాళ్లకు వర్తిస్తుంది గాక, ఈ రాశి వాళ్ళకే అని కాదు. అందువలన ఏది ఏమైనా పిల్లల గురించైనా పెద్దవాళ్ళ గురించైనా ఎవరికైనా సరే ఈ యంత్రము చాలా అతి ముఖ్యమైనటువంటిది. పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఇవ్వబడుతూ ఉన్నది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. 3వ తారీఖు సోమవారము నాడు ఫిబ్రవరి అని తెలియజేస్తూ ఇది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల దాకా ఇవ్వబడుతుంది అని తెలియజేస్తూ తులారాశి. తులారాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. చాలా అనుకూలవంతముగా ఉన్నది. ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా సకాలములో అనుకూలవంతముగా అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం చేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అనేక రకాలుగా ఏదో రకంగా మీకు విజయం అనేటువంటిది అనుకూలించే విధానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది గాక. అవసరానికి ఎక్కడి నుంచైనా సరే ధనం అనేటువంటిది మీ చేతికి వస్తుంది. చాలా కాలంగా బాధిస్తున్నటువంటి ఇబ్బంది అనేటువంటిది ఈ మాసంలో తొలగిపోవడం జరుగుతుంది. అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా పూర్తి ఆరోగ్యవంతులుగా మేలు జరిగింది అనేటువంటి మాట ఉంటుంది గాక. అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యముతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారుగాక. మీరు ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు ఈ మాసములో తప్పకుండా. కోర్టు సంబంధితమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే గనక అవి కోర్టు మీకు అనుకూలముగా తీర్పు వచ్చే విధముగా అవకాశాలు ఉన్నాయి ఈ మాసములో. అలాగే కోర్టు సంబంధితమైనటువంటి వివాదాలే కాకుండా ఇతరత్రా వివాదాలు ఏమైనా ఉంటే కూడా సంఘములో ఎవరితో ఎటువంటి వివాదాలు ఉండినా బయటపడేటువంటి మార్గం జరుగుతుంది గాక. నూతన వస్త్ర ఆభరణాలు కొనడం లాంటివి చేస్తారు. నూతన వ్యాపారానికి సంబంధించినటువంటిది ప్రారంభం అనేటువంటిది చేసి తీరుతారు గాక. మిత్రుల నుండి పెట్టుబడులు, సహాయ సహకారాలు మీకు కావాల్సిన వాళ్ళ నుంచి అందుతాయి తప్పకుండా. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు చాలా మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధముగా ఈ మాసము ఉండబోతూ ఉన్నది. నిరుద్యోగులకు గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా ఉద్యోగము లభించే పరిస్థితి ఉన్నది. ధనపరంగా మధ్యవర్తిత్వం అనేటువంటిది ఎవ్వరికీ ఉండవద్దుగాక. హామీలు కానీ హామీ పత్రాలు లాంటివి కానీ నేనుంటానులే పర్వాలేదు ఇవ్వు అనడం కానీ ఇలాంటివి ఏవి చేయొద్దండిగాక. అవి చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, టీవీ సీరియల్స్లో నటించేటువంటి కళాకారులకైనా
సమాజములో అనేక రకాల వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఉంటారు. వ్యాపారస్తులు కానీ ఏది చేసుకునేటువంటి వాళ్ళైనా అందరికీ కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు అమ్మవారిని ఆరాధించండి, మేలు జరుగుతుంది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు.